సుజయ్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఈ 30 years జర్నీలో ఐ థింక్ మీరు ఒక 15-20 years ట్రావెల్ చేశారు విత్ ఈటీవీ అండ్ ఈటీవీతో సీరియల్స్, అలాగే నాన్నగారు అందించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి సీరియల్స్తో. మీకు ఇష్టమైనటువంటి ఒక సీరియల్ పేరు చెప్పమంటే నాన్నగారు చేసిన వాటిలో మీరు ఏ పేరు చెప్తారు? నేను అంకితం సీరియల్ పేరు చెప్తానండి. ఎందుకంటే తెలిసినప్పటి నుంచి నాన్న ఎప్పుడు చాలా బిజీగా ఉండేవారు. ఈటీవీ పనిలోనే పారవస్యం పొందేవారు. అది నేను ఇంకా బాగా అడిగేసరికి నన్ను అంకితం షూటింగ్కి తీసుకెళ్లారు. అది టీవీలో మళ్ళీ చూసి నాన్నని అడిగేవాడిని. ఒక్కోసారి చూడలేకపోయేవాడిని. నాన్న చెప్పేవారు, ఇదంతా యాక్టింగ్, నువ్వు టెన్షన్ పడకు అని. అది ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంది. అందుకని ఎప్పటికీ అంకితం అనేది నా హృదయంలో నిలిచిపోయింది. ఓకే, అలాగే తాతగారి నుంచి మీరు నేర్చుకున్నటువంటి వన్ క్వాలిటీ అని నేను అడిగితే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ పికప్? ఎవ్రీ ఛాలెంజ్ ఇస్ అన్ ఆపర్చునిటీ అనండి. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే పట్టుదల పెంచుకోవాలే కానీ బెంబేలెత్తకూడదు అని నాకు ఎప్పుడూ చెప్పేవారు. ఉపయోగం ఏముంది? బెంబేలెత్తడం వల్ల సమస్య సరళంగా ఏమీ మారిపోదు. మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి, దానికి అవసరమైన పట్టుదలను పెంపొందించుకోవాలి అని తాతగారు ఎప్పుడూ చెప్పేవారు. అది నాకు వేదవాక్కు. థ్యాంక్ యూ సో మచ్ సుజయ్. ఈరోజు మీరు ఇంత వైజ్గా మాట్లాడుతుంటే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇన్ఫ్యాక్ట్ మీ ఫస్ట్ బర్త్డేకి కూడా నేను హోస్ట్ చేశాను ఈవెంట్ అండ్ ఐ రిమెంబర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే దివిజ, వన్ క్వాలిటీ అబౌట్ తాతగారు దట్ యూ హ్యావ్ టేకెన్ అప్. చిన్నప్పటి నుంచి తాతగారు చాలా విలువలతోనే పెంచారండి మమ్మల్ని. బట్ ఐ థింక్ వాటిలో అతి ముఖ్యమైన విలువ నిజాయితీగా ఉండడం. అండ్ నాట్ ఓన్లీ ఈటీవీ బట్ ద హోల్ ఆర్గనైజేషన్ ఈజ్ అ సింబల్ ఆఫ్ దట్ ఆనెస్టీ. అమేజింగ్. అందుకని అందులో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా దీన్ని ఒక పుట్టిల్లుగానే భావిస్తారు. 100%. థ్యాంక్ యూ సో మచ్ దివిజ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుజయ్. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. మీరు మా నాన్నగారిని ఒక ప్రశ్న అడిగారు, అవును, మా అమ్మకి ఏమైనా సాంగ్ డెడికేట్ చేస్తారా అని. ఆయన చెప్పడానికి పాపం షైగా ఫీల్ అయినట్టున్నారు. ఇంట్లో డెడికేట్ చేస్తారా? మా అమ్మది నేటివ్ ప్లేస్ చిత్తూరు అన్నమాట. మీరు నెల్లూరు నెర్జానా అనే పాట వినుంటారు కదా, దాన్ని ప్యారడీ చేసి చిత్తూరు చిన్నదానా అని ఒక రెండిషన్ కంపోజ్ చేశారు మా నాన్న మా అమ్మ కోసం. ఒక్క నిమిషం అటు వెళ్తున్నాను, ఈసారి వినిపిస్తారేమో ఒక్కసారి చూద్దాం. కిరణ్ గారు, పిల్లలు ఉన్నప్పుడు మీరు ఇలా అబద్ధాలు చెప్పకూడదు, దొరికిపోతారు. ఇప్పుడు మీరు ఆ పాట పాడాల్సిందే. ഞാൻ ഭയമായിരിക്കുത്. നിങ്ങൾക്ക് എങ്ങനെയുണ്ടെങ്കിലും നിങ്ങൾ പാടണം എൻ്റെ ഗുരുവായൂരപ്പ. కిరణ్ గారిలో ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా మలయాళంలో కూడా చమక్కులేస్తూ ఉంటారు. చిత్తూరు నెరజాన అంటే మాకు తెలిసిపోయింది. ఇప్పుడు మీరు పాడాల్సిందే. వాళ్ళు కొడతారండి సార్. అమ్మా దివిజ వినేలా లేరు, ఒకసారి నువ్వు ఇటురా అమ్మా. అక్కడే ఉండి సూపర్విజనా? ఓకే. చిత్తూరు చిన్నదానా నీ చీరలు మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకో. అది కాపీ అవుద్ది. అది కాపీ. బాపినీటి గారు డబ్బులు ఇస్తే నెక్స్ట్ చరణాలు వస్తాయి. ఓకే, అంటే ఇప్పుడు నేను బాపినేడు గారి దగ్గరికి వెళ్ళినా మైక్ తీసుకొని. సార్ బాపినేడు గారు, మీరు చెక్ రెడీ చేస్తే నెక్స్ట్ చరణం రెడీ అవుతుందంట. మీరు చెక్ ఎప్పుడు రెడీ చేస్తున్నారు? ఆయనకి ఎప్పుడో బ్లాంక్ చెక్ ఇచ్చేసాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. హాయ్ రోహన్. సో మనం 90s అదరగొట్టేసాం అసలు. సూపర్. మనం ఒకవేళ స్కూల్ ఎగ్గొట్టాలి అంటే, మనం అంటే నేను కాదనుకో, ఎగ్గొట్టాలి అంటే చెప్పే రీజన్స్ ఏంటి? అయ్యే బేసికల్గా జ్వరం వచ్చింది, కడుపు నొప్పి వస్తుంది, రాత్రి తిన్నది పడలేదు, మోషన్స్ వస్తుంది. ఎందుకు చెప్తున్నారా? సారీ మ్యాథ్స్లో ఎంత వచ్చాయి? లాస్ట్ ఇయర్ 8th కలిపితే 92% వచ్చింది. శివాజీ గారు ఇక్కడ లేరు, లేకపోతే పేపర్ పట్టుకుని అలాగే స్టన్ అయిపోతాడు ఆయన. ఓకే, మీరిద్దరూ కలిసి ఇప్పుడు నేను కొన్ని సబ్జెక్ట్స్ చెప్తాను. మన సినిమా డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్ ఆ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేస్తే బాగుంటుందో చెప్పాలి. ఓకేనా? సోషల్ స్టడీస్ రాజమౌళి గారా, బోయపాటి సీను గారా? రాజమౌళి గారు. రాజమౌళి గారు అయితే బాగా వింటావా నువ్వు? అంటే ఆయన ఆల్రెడీ మనం ఆర్ఆర్ఆర్ చూసినప్పుడు ఎంత బాగా అయితే మనకి మన పురాణాల గురించి చెప్తున్నారో, ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు సోషల్ స్టడీస్ అంటే మాకు రాజమౌళి గారే గుర్తొచ్చారు. అంటే రాముడు భీముడు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అనేది మనకు ఆర్ఆర్ఆర్లో చూపించారు కాబట్టి నీకు అలాంటి మాస్టర్లు ఉంటే చదువు బాగా ఎక్కుతుంది అంటావు. అంతే. వెరీ గుడ్. మరి లెక్కలకి ఎవరైతే బాగుంటుంది? సుకుమార్ గారు. సుకుమార్ గారు, మీరు బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చడమే కాదు, అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలా లెక్కలు చెప్పాలంట. మరి ఇంగ్లీష్కి ఎవరైతే బాగుంటుంది? ఏ శేఖర్ కమ్ముల గారు, బి మంచులక్ష్మి గారు? A and B. శేఖర్ కమ్ముల గారు. ఓకే. అండ్ మంచులక్ష్మి గారు.
ఇద్దరు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో రోహన్, హిందీ ఎవరు చెప్తే బాగుంటుందిరా? సుమా గారు अच्छा मैं तो चलती हूँ, भैया धन्यवाद. थोड़ा प्याज डालो. మనందరికీ ఇష్టమైనటువంటి మా తనికెళ్ళ భరణి గారిని ఈటీవీతో వారికి ఉండేటువంటి అనుబంధం షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మౌలి గారి ద్వారా రామోజీ ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి ముందే నాకు రామోజీరావు గారు పరిచయం ఉన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ బ్లూ ప్రింట్ నాకు చూసి ఇలా ఇక్కడ కడుతున్నామయ్యా అన్నారు. చాలా సంతోషం సార్ అన్నాను. ఆ తర్వాత ఇదే స్టూడియోలో షూటింగ్ చేయడం, ఆయనతో కలిసి చాలా ప్రయాణాలు, అనుభూతులు, అనుబంధాలు. చివరిసారిగా ఇక్కడ షూటింగ్కి వచ్చాను. జర్నలిస్ట్ గెటప్, కొంచెం జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, గ్యాప్ లేదు. లంచ్ టైంలో ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆయన ఒకసారి కలవడం నాకు అలవాటు. వెళ్ళాను. నేను కబురు చేస్తే ఫస్ట్ ఆ గేట్ వాచ్మెన్ నన్ను గుర్తుపట్టక దగ్గరికి వచ్చి చూసి, ఓహరా మీరా సార్, రండి సార్ అన్నాడు. పైకి వెళ్ళాక ఆయన వచ్చి కూర్చున్నారు. సారీ సార్ ఏమనుకోది, ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ గెటప్ ఇది అంటే ఆయన అన్నారు, జర్నలిస్టులు అంతా ఫ్రస్ట్రేషన్లోనే ఉన్నారు లేవయ్యా అన్నారు. చాలా సంతోషం సార్ అని చాలాసేపు మాట్లాడాము. తర్వాత నేను మర్చిపోలేని విషయం ఏంటంటే, సార్ నేను వస్తాను సార్ అని పెడుతుంటే లిఫ్ట్ దాకా ఆయన వచ్చారు. నేను వద్దు సార్ మీరు ఉండండి అంటే, లేదు వస్తాను, మా ఆయుష్ పోసుకుని మీరు ఉండాలి అన్నాను. అలా మాట్లాడకండి, నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అన్న ఒక భారమైన హృదయంతో లిఫ్ట్ దిగిపోయాను. మళ్ళీ ఇదే చూడడం అయింది. థ్యాంక్ యూ సో మచ్ భరణి గారు, థ్యాంక్ యూ.